హలో అండి, అందరికీ నమస్కారం. తాలిబంధం పార్ట్ 4 స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదంతా విన్న అర్జున్ కి మహాకు తనపై కోపం లేదు. తను చాలా బాధపడుతుంది అని అర్థమవుతుంది. కానీ ఏం రియాక్ట్ అవ్వకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో మహా వచ్చి భోజనం చేద్దాం రండి అని పిలుస్తుంది. ఆ మాట విని లేచి వెళ్లి డిన్నర్ చేయడానికి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. డిన్నర్ చేసేంతసేపు ఏమీ మాట్లాడుకోరు. అయిపోయాక రూమ్ కి వెళ్తాడు అర్జున్. కాసేపటికి మహా కూడా బెడ్రూమ్ లోకి వెళ్లి సారీ మార్చుకొని నైట్ డ్రెస్ వేసుకొని సోఫాలో పడుకోబోతుంటే అర్జున్ ఇలా అంటాడు. అర్జున్, మీరు బెడ్ పైన పడుకోవచ్చు. మహా, పర్లేదు, సోఫాలో కంఫర్ట్ గానే ఉంది. అర్జున్, ఉండొచ్చు, కానీ మీరు రోజు అలా సోఫాలో పడుకోవడం నాకేం నచ్చడం లేదు. మహా ఇంకేదో చెప్పబోతుంటే అర్జున్ అడ్డుపడి 1 ఇన్స్టిట్ నా కోసం అని అంటాడు. ఇంకా మహా ఏం మాట్లాడకుండా వచ్చి బెడ్ పైన కూర్చుని మీరు నన్ను నువ్వు అనొచ్చు, పర్లేదు అని అంటుంది. అర్జున్ ఓకే అంటాడు. తర్వాత ఇద్దరు చెరువైపు తిరిగి పడుకుంటారు. టైం రాత్రి 11:30 అవుతుంది. మహా అప్పుడే క్లినిక్ లో నుంచి బయటకి వచ్చి కార్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరింది. ఎప్పుడు 6 వరకు ఇంటికి వెళ్ళిపోయే మహాకి ఆ రోజు మాత్రం ఒక విఐపి అపాయింట్మెంట్ ఉండటం వల్ల ఆలస్యమైంది. వెళ్తుంటే దారి మధ్యలో కార్ అకస్మాత్తుగా ఆగిపోయింది. కార్ దిగి చూసింది మహా. ఫ్రంట్ వీల్ ఫ్లాట్ టైర్ అయింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుంది. క్యాబ్ బుక్ చేసుకుందామని అనుకుంది, కానీ 12 కావస్తుంది. క్యాబ్ అంతా సురక్షితం కాదు అని ఆగిపోయింది. కార్లో కూర్చొని ఆలోచిస్తుండగా అర్జున్ గుర్తొచ్చాడు. కానీ కాల్ చేస్తే ఏమనుకుంటాడో, ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆలోచిస్తుంది. ఏమనరని అనుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని కాల్ చేసింది. తను అర్జున్ కి కాల్ చేయటం ఇదే మొదటిసారి, అందుకే కొంచెం కంగారుగా ఉంది. ఫోన్ రింగ్ అవుతుంది. మహా గుండె వేగం పెరుగుతుంది. అర్జున్ కాల్ లిఫ్ట్ చేశాడు. హలో. ఫోన్ లో అర్జున్ గొంతు చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ గొంతు వింటూ అలా ఉండిపోయింది. మళ్ళీ అర్జున్ హలో అన్నాడు, కొంచెం గట్టిగా. అప్పుడు మహా ఉలిక్కిపడి హలో అన్నది కంగారుగా, ఏదో ఎక్కడికో పరిగెత్తుతున్నట్లు. వెంటనే నాలిక కరుచుకొని నుదుటిపై చేత్తో చిన్నగా కొట్టుకొని ఏం చేశాను నేను అని అనుకుంది. అటువైపు నుంచి అర్జున్ హలో ఎవరు అన్నాడు. ఆ మాట వినగానే మహా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రపంచం స్తంభించినట్లు అనిపించింది. కనీసం నా ఫోన్ నెంబర్ కూడా తన దగ్గర లేదా అని బాధ, ఆక్రోశం తన్నుకొచ్చాయి. అర్జున్ మళ్ళీ ఎవరు అని అన్నాడు. ఉప్పొంగుతున్న బాధని మునిపంటితో నొక్కి గుండెరాయి చేసుకొని నేను మహాని అని అంది. గొంతు చేస్తున్నంత నొప్పిగా వచ్చింది ఆ మాట. అటువైపు నుంచి ఏం సమాధానం లేదు. కాసేపు నిశ్శబ్దం కమ్మేసింది ఆ ఇద్దరిని. కాసేపటికి మహా తనని తాను తమాయించుకొని ఇక్కడ నా కారు బ్రేక్ డౌన్ అయింది, కొంచెం భయంగా ఉంది, మీరు వస్తారా అని అడిగింది చిన్నగా, ఎటువంటి ఫీలింగ్ తన గొంతులో వినిపించకుండా. అర్జున్ వెంటనే లొకేషన్ చేసేయి, నేను వస్తాను అని అన్నాడు చాలా మామూలుగా. ఓకే అని కాల్ పెట్టేసింది మహా. కాల్ కట్ చేయగానే లొకేషన్ షేర్ చేసి ఫోన్ పక్కన పెట్టింది. ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ బాధను తట్టుకోలేకపోయింది మహా. చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చింది. నాకే ఎందుకు ఇలా జరిగింది అని గుండెల మీద చెయ్యి వేసుకొని ఏడుస్తుంది. అలా ఒక 10 నిమిషాల తర్వాత ఒక కార్ వచ్చి మహా కార్ పక్కన ఆగింది. మహా ఆ కార్ వైపు చూసింది. అందులో నుంచి ఒక 6 అడుగుల ఎత్తు ఉన్న మనిషి దిగాడు. అతను మహాకి స్పష్టంగా కనిపించట్లేదు. కార్ అద్దాలపైన మొత్తం ఫాగ్ ఏర్పడింది. అతను వచ్చి మహా కార్ విండోపై వేలితో టక్ టక్ మని కొట్టాడు. మహా అరచేత్తో ఆ మంచుతెరని తుడిచి చూసింది. అక్కడ ఉన్నది మరి ఎవరో కాదు, అర్జునే. మహా కన్ను తుడుచుకొని కార్ డోర్ తీసి బయటకు దిగింది. ఇద్దరు ఒకరి కళ్ళలోకొకరు చూస్తున్నారు. ఏం మాట్లాడకుండా అర్జున్ సైగతో కార్ ఎక్కు అన్నట్లు చెయ్యి చూపించాడు. మహా కూడా అన్నట్టు తల ఊపి కారులో కూర్చుంది. అర్జున్ కూడా కార్ ఎక్కి స్టార్ట్ చేశాడు. ఆ కార్ అంతా కూడా చీమ చిటుక్కుమన్న వినపడే అంత నిశ్శబ్దంగా ఉంది. మహా కార్ విండోలో నుంచి బయటకి చూసి ఏదో ఆలోచిస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 5 లో వినండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.